నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 39, 40, 41, 42 వార్డులకు సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం రోజాకుంట షాదీఖానా నందు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అమలు చేయలేని హామీలను గుప్పించి ప్రజలను మోసం చేశారని, సంక్షేమ పథకాలు అందించాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలంటూ రాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లో బుక్ లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ఆడబిడ్డ నిధి అమలు చేస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉందని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలను చేయడం కూటమి నేతలకు తగదని మండిపడ్డారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతూ కేవలం కొంతమందికి మాత్రమే అరకొరగా ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల నాడు చెప్పిన కూటమి ప్రభుత్వ నేతలు నేడు కేవలం ఆయా జిల్లాలకు పరిమితం చేయడం మహిళలను మోసం చేయడం అని తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మోసం చేసి అధికారం చేపట్టిన కూటమి నేతలను సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కోరితే అడిగిన వారి నాలుక మందమని అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. సాధ్యం కాదని తెలిసినా కూడా సూపర్ 6 పథకాలను ఎరగా చూపి అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారని, సంపద సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నేడు ఎక్కడికి పోయాయని విమర్శించారు. సాధ్యం కాని పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి మోసం చేశారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ నేతలను, ప్రభుత్వ ఉన్నత అధికారులను, సోషల్ మీడియా ప్రతినిధులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేస్తున్న అరాచకాలను, మోసాలను, దుర్మార్గాలను, అవినీతిని అమలుకు నోచుకొని సూపర్ 6 పథకాల గురించి, రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్ గొల్ల లక్ష్మీదేవి, పున్నా రాజేశ్వరి, ఎస్పీ శిరీష, మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, కిరణ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిండో అన్నో, తలరా తను మార్చగా పేదల గుండెను తొడిమిండో, మా పల్లె గడపల్లో ప్రమిదల్లే వెలిగిండో అన్నో, శిల్పారవెన్న చల్లని ప్రేమను పంచిండో, ప్రజా ప్రగతికి నిచ్చెన వేసి ప్రతిపక్షాల మెడలను వంచి ఫ్యాను గుర్తు జెండాలను ఎత్తిండు. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న. కోట్ల నిధులను తెచ్చిండు, కొత్త వెలుగులను పంచిండు, ప్రజాపాలనందించిండు, ప్రగతిని ఎంతో చూపిండు, యువతకు శిక్షణ ఇచ్చిండు, ఉపాధి అన్న చూపిండు, భవితకు బాటను వేసిండు, బ్రతుకులను సరిదిద్దిండు. వర జగనన్న సంధించిన బాణం, వైసీపీ చెండెత్తిన హృదయం, నంద్యాల జన ప్రపంచనం అన్నా. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న. నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న.
చదువును ప్రోత్సహించిండు, విద్యార్థుల దరి చేర్చిండు, కళాశాలలను కట్టిండు, వైద్య విద్యనందించిండు, త్రాగునీరును తెచ్చిండు, పల్లెలకు అందించిండు, జనం దాహార్తి తీర్చిండు, పేరును ఎంతో పొందిండు. వరే అన్నదాత కన్నీళ్లను తుడిచి మిర్చి రైతుల కండగా నిలిచి నంద్యాల గుండెల్లో నిలిసిండు. నంద్యాల లీడరువే అన్న శిల్పారవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవ్వెన్న. నంద్యాల లీడరువే అన్న శిల్పారవ్వెన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవ్వెన్న. ముప్పై పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని జరిపిండు, ప్రజలకు వైద్యాన్ని అందించి ప్రజాక్షేమాన్ని కోరిండు. మరి గూడు లేని నిరుపేదలకు పట్టాలను అందించిండు, గ్రామాలకు రోడ్లను వేసి అభివృద్ధిని తాను చేసిండు. మరి కొందు నదికి చేయుతనిచ్చిండు. ముఖ్యంగా 2024 మీరందరూ కూడా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు. నాకు తెలిసినంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గడపకి ఆనాడు మా నాన్న వాళ్ళు తిరిగేవాడు, ప్రతి గడపకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సందు ప్రతి గడప తిరిగిన వాళ్ళు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే తిరిగినాడని చెప్పడానికి చాలా గర్వపడతాను. నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 95,000 గడపలు. మన దురదృష్టం ఏంటంటే అందులో 10% కూడా తిరగని వాళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాం. సో ఇప్పటికి కూడా అర్థం కాదు మొత్తం తిరగడం కరెక్టా లేకపోతే తిరగకుండా ఇంటికాడ కూర్చోవడం కరెక్టా అనేది అర్థం కావడం. సరే, ఎన్నికలు జరిగినాయి. ఈరోజు మాట్లాడితే 11 సీట్లే అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. దాంట్లో కొన్ని తప్పిదాలు మన వైపున కూడా జరిగింటాయి. ఎందుకంటే 100% ఎవరు కూడా మనిషి అన్నవాడు తప్పులు చేస్తారు. తప్పులని సరిదిద్దుకొని ఆ భగవంతుడు మరొక అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. ఈసారి మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఏ తప్పులైతే మనం చేశామో దాన్ని సరిదిద్దుకోవడమే కాకుండా ఏ మంచి పనులైతే మనం చేశామో దానిని కొనసాగిస్తూ ఎవరైతే ఈరోజు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో మన పార్టీని అభిమానించే వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారో లేకపోతే రాష్ట్రంలో ఇంతమందిని అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా భగవంతుడు మనకి మళ్ళీ ప్రసాదిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పటికీ 2000 ఆయన దగ్గరగా 4వసారి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి అంటే దాదాపు 20 సంవత్సరాలు, ఫస్ట్ 9 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు చేసిన తర్వాత 15వ సంవత్సరం కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పటికి కూడా పేదరికాన్ని నేను నిర్మూలిస్తా, పేదరికాన్ని 5 సంవత్సరాల తర్వాత నిర్మూలిస్తా, 2040లో నిర్మూలిస్తా అంటే నమ్ముతారా అని చెప్పి అడుగుతాను. చెప్పిన 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు పనిచేసిన ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదు? మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన వెంటనే ఠకాయం అని ఒక పథకం పేరు చెప్పండి. ఒక్క పథకం ఈనాటికి ఎన్టీ రామారావు పేరు చెప్తే 2 రూపాయికి కిలో బియ్యం,
లేకపోతే మద్యపాన నిషేధం, లేకపోతే సమాన హక్కులు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఫీ రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది, 7% రిజర్వేషన్ గుర్తొస్తుంది. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 5 సంవత్సరాలు. చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 15 సంవత్సరాలు. అయినా సరే ఈనాటికి కూడా మనం తలుచుకుంటున్నామంటే ఎవరు గొప్ప? వైఎస్ఆర్ గారు గొప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్సే లేదు, నా ముందు బచ్చాడు అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగనన్న పేరు చెప్పినా సరే పథకాలన్నీ గుర్తొస్తాయి. అమ్మఒడి గుర్తొస్తుంది, చేదోడు గుర్తొస్తుంది, చేయూత గుర్తొస్తుంది, లేకపోతే మన ఆసరా గుర్తొస్తుంది, రైతు భరోసా గుర్తొస్తుంది, సచివాలయాలు గుర్తొస్తాయి, వాలంటీర్ వ్యవస్థ గుర్తొస్తుంది, ఈబీసీ నేస్తం గుర్తొస్తుంది, నేతన్న నేస్తం గుర్తొస్తుంది, ఆటో డ్రైవర్లకి పెన్షన్లు గుర్తొస్తాయి, లేకపోతే మన నాయ బ్రాహ్మణులకి ఇచ్చిన రాయితీలు గుర్తొస్తాయి, రజకులకి ఇచ్చినది గుర్తొస్తుంది, లా నేస్తం లాయర్లకు చేసినాడు, టైలర్లకి చేసినాడు. అంటే చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. పిల్లలకి బడికి పోవడానికి 15,000 ఇవ్వడమే కాకుండా బంగారుగా జగనన్న గోరుముద్ద అని చెప్పేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టినాడా లేదమ్మా? స్కూళ్ళలో ఆడపిల్లలు స్కూళ్ళకు పోతే కనీసం బాత్రూంలకి తలుపులు లేనటువంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఫుల్ అయినాయి అని చెప్పి బోర్డులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావా లేదా? స్కూళ్ళు బాగుపడినాయో బాగుపడినాయి. మళ్ళీ అక్కడికి వెళ్తే గోరుముద్ద అని చెప్పేసి వాళ్ళకి పౌష్టికాహారం ఇవన్నీ చేసినాడు. బట్టలు, బ్రహ్మాండమైన బట్టలు, బ్యాగు, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం. ఈనాటికి చెప్తుంటారు, ఈనాటికి కూడా పాత చింతకాయ పచ్చడి మాదిరి తెలుగే ముద్దు, ఇంగ్లీష్ వద్దు అని చెప్పేసి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు. ఇంత మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళ పిల్లల్ని ఒక్కరిని తెలుగు మీడియంలో జాయిన్ చేసిన వాడిని చూపిమ్మనండి. ఒక్కరిని. ఎప్పుడు కూడా లేనంత అవినీతిపరమైన ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి ఎటువంటి మొహమాటం లేదు, ఎటువంటి సంకోచం లేదు. ప్రజలే ఒప్పుకుంటున్నారు. ఇంతకుముందు ఎలక్షన్ల ముందు ఛాయ్ పై చర్చ అని చెప్పేసి పెట్టినారు. నేను ఇప్పుడు పెట్టమంటున్నా ఛాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళి చర్చ పెట్టమనండి. ఒకసారి వెళ్ళి వినమని చెప్పండి ఛాయ్ దుకాణాల కాడ ఏం మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి వినమని చెప్పండి ఛాయ్ దుకాణాల కాడ ఏం మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమాన్ని మన జగనన్న ఆదేశాల మేరకు రవీణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతి వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు జగనన్న పాలన ఎలా ఉండిందో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వం వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు ప్రతి వార్డులో మనం అందరం వింటూనే ఉన్నాము. ఎందుకనంటే గతంలో కరోనా వచ్చినా గానీ ఎక్కడా జంకకుండా ప్రతి ఒక్కటి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేర్చిన వ్యక్తి జగనన్న అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరినీ మోసపరుస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు అన్ని హామీలు నెరవేర్చాము అని చెప్పి మళ్ళీ కళ్ళగోలి మాటలతో వార్డులలోకి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ సూపర్ 6 కాదు, ఎలాంటి హామీలు కానీ నెరవేర్చలేదు అనేది మనందరికీ తెలుసు. ఎలాంటి ఉచిత బస్సులు కానివ్వండి, అమ్మకి వందనం మన అమ్మఒడి వేసిన దానికన్నా ఎంతో తక్కువ శాతాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ పథకం దీపం పథకం కింద ఇచ్చామని చెప్పారు. కానీ ఎవరికి ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అలాగే ఈ సంవత్సరం కాలంలో మనం ఏం కోల్పోయాము, మన రాష్ట్రం ఇంకా ఎంత వెనుకబడిందని ప్రజలందరూ తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ జగనన్నని, ఇక్కడ మన రవీణని మనము రాజకీయం పరంగా దూరం చేసుకున్నాము. కానీ అది ఎలా ఉందనేది మనం అందరికి తెలుసునే వస్తుంది. మనకు తెలుసు బాబు అంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే ప్రతిసారి కూడా మోసాన్ని కూడా నిజంలాగా ప్రతి ఒక్కరిని అబద్ధాలను నిజాలుగా
నమ్మే విధంగా అబద్ధాన్ని పదే 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 నిజంలాగా చెప్పి ప్రతి ఒక్కరిని నమ్మించి గద్దెలు ఎక్కడం అలవాటు ఎవరికైనా ఉందంటే అది ఒక బాబు గారికి మాత్రమే. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. 2014లో చూస్తున్నారు. ఆయన మోసం చేసినాడు, రైతు భరోసా ఇస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తారని అని చెప్పినా మళ్ళీ 2024 ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ చెప్తే అందరూ నమ్మారు. ఏవన్నీ ఇప్పుడు అమ్మఒడి ఇస్తుంటే నేను ఎంతమంది పిల్లలైనా కానండి నేను తల్లికి వందనం ఇస్తానన్నాడు. సంవత్సరం రోజులు ఇచ్చినాడా? ఇయ్యలే. దానివల్ల ఏమైంది? ఎంతమంది పిల్లలు స్కూల్కి పోకుండా అయిపోయినారు కదా. చాలా మంది నాతో అంటున్నారు, అమ్మ ఇప్పుడు అప్పుడంటే అమ్మఒడి వచ్చేది, మేము స్కూల్ ఫీజు కట్టుకునే వాళ్ళము, ఈ రోజు ఆ పరిస్థితి లేదు, ఎట్లా చదివించాలో పిల్లల్ని తెలియడం లేదు అని. ఈ రోజు అంటాడు ఆడబిడ్డ నిజన. ఆ రోజు ప్రతి ఒక్కరికి చెప్పాడు, నీకు 1500, నీ 1500, ఎక్కడ ఆడపిల్ల కనిపించిన. ఈ రోజు అంటారు ఆడపిల్ల నిధి ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సిందే అంటారు. అంటే వాళ్ళకి తెలియదు ఆ రోజు లెక్కలు. నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అంటాడు కదా బాబు. మళ్ళీ ఆయనకు తెలియాలి కదా, ఇవన్నీ తెలిసి చేశాడు. అంటే వాళ్ళకి ఇవ్వాలి అనే చిత్తశుద్ధి లేదు. వాళ్ళ ప్రజలను మోసం చేయడమే వాళ్ళ లక్ష్యం. ఆ రోజు అధికారం కావాలి, అధికారం పొందాలి, ఎట్లయినా అధికారం చేయించాలంటే మనం ఏమన్నా ఇష్టం వచ్చినవన్నీ హామీలు ఇచ్చాడు. ఈ రోజు గద్దెనెక్కాడు. మన ప్రభుత్వం విడిపోయిన తర్వాత ఈరోజు దాదాపు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ల ముందే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 కలిసి అమలు చేయలేనటువంటి హామీలన్నిటి కూడా ఎన్నో ప్రజలకు వాగ్దానం చేసి ఎన్నో అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రభుత్వం దర్శించడం జరిగింది. కానీ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆ రోజు చెప్పినారో ఏదైనా సక్రమంగా ఎవరి పథకాలను చేశారంటే ఏ ఒక్కకుండా సక్రమంగా చేసిన దాఖలాలు అందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే 6 శిక్షణ పెట్టడం జరిగింది. సూపర్ సిక్స్ పెట్టిన తర్వాత ఏమైతే సూపర్ సిక్స్ లో ఎక్కడైనా శాతం అమలు చేసినటువంటి 90% అమలు చేసేటువంటి పద్ధతి ఏంటంటే 7 ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అవునా కదా? ఏ ప్రోగ్రామ్ ఈరోజు చూస్తే పెన్షన్ పెన్షన్ లో ఎంతో దాదాపు 3 లక్షల 4 లక్షలకి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా నవరత్నాలు ఇస్తాము. అందరూ కూడా నవరత్నాలు ప్రతి ఒక్కరు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు అమ్మవారు అమలు చేస్తాను. కూడా అమ్మవారు ఎవరు కూడా అమ్మవారు ఇస్తున్నారో